రోహిత్ వేముల వడ్డర క్యాస్ట్కి చెందినోడు, దళితుడే కాడు అని చెప్పప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ సమక్షంలో కమిటీ పెట్టిర్రు. ఈ దొంగ సర్టిఫికేట్ ఎవరైతున్నారో రోహిత్ వేములకి ఇచ్చిండ్రో వాళ్ళ తల్లిగారే ఇచ్చిండ్రు అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ తల్లిగారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటారా లేకపోతే లేరా, అది కాకుండా ఇగో ఇట్లాంటి చట్టాలు తీసుకొని వచ్చి దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ కాంగ్రెస్ చరిత్ర, కాంగ్రెస్ హీన చరిత్ర కాదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. వీడికి అయిపోయింది అని అంటే ఇప్పుడు వీడికి కాలేదు. నిజంగా చెప్పాలని అంటే అంబేద్కర్ గారి మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్. మేక్ పొలిటికల్ డెమోక్రసీ ఏ సోషల్ డెమోక్రసీ, లేకపోతే మన స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోతుంది, మన జీవన శైలి ఉన్న ఒక స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోతుంది అని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారు అన్న మాటలు ఒకసారి మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి యాద్ చేపిస్తున్నా. కొలాప్స్ ఆల్రెడీ బిగిన్ అయిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే ఏదో పంచాయతీ లేకపోతే కొట్లాటతోనో కాదు, ఈ చట్టం తీసుకొని వచ్చి మన చరిత్రకు చెదలు పట్టించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. 1 బిల్ 1 సిగ్నేచర్, కాకపోతే కొన్ని లక్షల గుండెలు ఇలా పగిలిపోతుంది.